వైసీపీ వాళ్ళు ఎన్నికలకి ఏ రకంగా సిద్ధమై వచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. సీఎం జగన్ సిద్ధం అంటున్నారు, దేనికి సిద్ధమో చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఉన్న సంపదని దోచుకోవడానికి సిద్ధమా, 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకు సిద్ధమా అని ఎద్దేవా చేశారు. ఎదురు తిరుగుతున్నా అని అనేక మంది ప్రజాస్వామ్యవాదుల్ని ఇబ్బందులు గురి చేస్తున్నందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించదలుచుకున్నాను. ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా తనతో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. నువ్వు ఎన్నికలకి ఈవేళ ఎలా సిద్ధమవుతావు? నువ్వేం చెప్పావండి? సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయకుండా మళ్ళీ నేను ఓటు అడగను అన్నావా లేదా? అంటే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయడం అంటే ఇదేనా? ఇవాళ ఈ రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతున్నటువంటి పరిస్థితులేనా? మద్యం పేరు చెప్పి డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి వరదలా పొర్లుతున్నటువంటి పరిస్థితి. మరి దాన్ని నువ్వు అమలు చేసావని చెప్పేసి ఇవాళ తిరిగి ఈ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తున్నావా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. మద్యపాన నిషేధాన్ని నువ్వు అమలు చేస్తావో ఏదో దేవుడికి ఎరుకు, కానీ దాన్ని వదిలేయండి, అయిపోయింది. 25 సంవత్సరాల భవిష్యత్తులో ముందులో ఏ ప్రభుత్వం వచ్చినా మద్యపాన నిషేధాన్ని అమలు చేయలేనటువంటి పరిస్థితిని మాత్రం కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దీన్ని 25 సంవత్సరాలు 25,000 రూపాయలు తాకట్టేసాడు తాగుబోతులు అందరినీ. ఇవన్నీ కూడా నువ్వు ఎన్నికలు అవి ముందుకు, నేను ఎన్నికల్లో మిమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చే నాటికి అన్ని పూర్తి చేసి వస్తాను, ఎన్నికలు అడుగుతాను, లేకపోతే ఓటు అడగడానికి రానన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, మీ సంగతి నేను తేల్చేస్తానన్నావు. ఇచ్చారు ఛాన్స్, తేల్చేసావు. ఇంకా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు ఓట్లు అడగడానికి